హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి టీఎస్పీఎస్సీ నుంచి మరొక వెబ్ నోట్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మొత్తం A to Z అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనమాట. సో గ్రూప్ 1కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు, ఈ రోజు వచ్చినటువంటి వెబ్ నోట్ ఇది. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి నేను మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ వెబ్ నోట్లో మనకి ఏమి ఇచ్చారు అని అంటే, మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ఫోటో కాపీని అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే బిఫోర్ 3 months మీరు 3 నెలల్లోపు దిగినటువంటి ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని మీరు అక్కడ అతికించాలన్నమాట. ఒకవేళ మీరు అతికించకుండా డైరెక్ట్గా తీసుకెళ్తే వాళ్ళు నాట్ అలౌ చేస్తారు, అంటే అలౌ చేయరన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ దిగినటువంటి ఫోటోని మీరు ఆ యొక్క హాల్ టికెట్కి అయితే మీరు అతికించాల్సి ఉంటుంది. ఇకపోతే ఆ యొక్క హాల్ టికెట్తో పాటు మీ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి మీతో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక ఐడి కార్డ్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అది పాస్పోర్ట్ అయినా సరే లేదంటే పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే మీరు ఒకటి ఐడి కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే, సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 9 జూన్ 2024 10:30 నుంచి మనకి 1 గంటల వరకు అయితే జరుగుతుంది ఎగ్జాము. మీరు 10:30కి ఎగ్జామ్ ఉందంటే మీరు మ్యాక్సిమం అక్కడికి 9 గంటల వరకే మీరు అక్కడికి ఉండాల్సి ఉంటుంది అనమాట. 9 గంటల లోపు మీరు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాల్సి ఉంటుంది. సో మీరు 9:30 నుంచి మీకు అక్కడ కొన్ని థంబ్ ఇంప్రెషన్ కానీ ఆ విధంగా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు 9 గంటల వరకు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం అయితే మనకు మొన్న 1 తారీఖు నుంచి అయితే అవైలబుల్ ఉందన్నమాట. జూన్ 1 తారీఖు నుంచి వెబ్సైట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటితో పాటు మనకి మీకు ఫోటో కాపీ బ్లర్ వచ్చినా లేదంటే నేమ్ మిస్టేక్ వచ్చినా 2 ఫామ్స్ అయితే పెట్టారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఆ ఫామ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి గెజెటెడ్ సైన్ చేయించుకోవాలన్నమాట. మీరు లాస్ట్ టైం ఎక్కడైతే ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ దగ్గర మీరు సైన్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆ ఫామ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. సో మన ఛానల్ అయితే చెక్ చేసి చూసుకోండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలనేది. అంటే ఆ యొక్క ఫామ్ కూడా మీరు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లోకి ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా అన్నీ కరెక్ట్ ఉన్నా సరే మీ యొక్క ఫోటోని అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళు అతికించాలి అని మరొకసారి అయితే మనకి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా గ్రూప్ 1 ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలలో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి ఈ విషయాన్ని అయితే ఇమ్మీడియట్లీ అయితే తెలియజేయండి. అండ్ అలాగే నేను ఒక 100 likesని అయితే ఆశిస్తున్నాను. కనీసం ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మున్ముందు చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై ఇస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.